అతిరథి ఈ మూవీ సోనీ లీవ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. యూత్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్‌ని సింపుల్‌గా చెప్పాలంటే బీసీఈటీ కాలేజ్‌లో క్యాన్సిల్ అయిన అరోహెన్ ఫెస్ట్‌ని మళ్ళీ కండక్ట్ చేయడానికి శ్యామ్ కుట్టి అనే స్టూడెంట్ డిసైడ్ అవుతాడు. కానీ క్యాంపస్ పాలిటిక్స్, రైవలరీస్, పర్సనల్ ఇన్‌సెక్యూరిటీస్ మధ్య తన టార్గెట్‌ని ఎలా రీచ్ చేయడం అనేదే మెయిన్ కాన్సెప్ట్. మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే కంప్లీట్‌గా కాలేజ్ అట్మాస్ఫియర్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఫ్రెండ్స్ గ్యాంగ్ బాండింగ్ మధ్య ఫోకస్ పెట్టారు. స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపించినా ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్‌ని చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేయడం వల్ల మూవీ బోరింగ్‌గా ఎక్కడ అనిపించదు. ఫ్రెండ్స్ మధ్య కామెడీ కన్వర్జేషన్స్, క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్, బ్యాక్ బెంచ్ మూమెంట్స్ చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ సీన్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంటర్వల్ దగ్గర స్టోరీ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్‌లోకి ఎంటర్ అయ్యి ఇంట్రెస్ట్‌ని పెంచుతుంది. సెకండ్ హాఫ్‌లో మూవీ కంప్లీట్‌గా గేర్ మారుస్తుంది. కాలేజ్ పాలిటిక్స్, డిఫరెంట్ గ్రూప్స్ మధ్య క్లాసెస్, ఫెస్ట్ ప్రిపరేషన్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఫాస్ట్ పేస్డ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ప్రాపర్ గా మిక్స్ చేశారు. కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపించినా ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ మాత్రం తగ్గదు. స్టోరీ ఎక్కడ హెవీగా కాకుండా ఫన్ అండ్ ఎనర్జెటిక్ మూడ్ లోనే కంటిన్యూ అవుతుంది. అందుకే సెకండ్ హాఫ్ మెజారిటీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. ఇంకా మూవీలో కామెడీ గురించి స్పెషల్ గా చెప్పాలి. ఈ మూవీకి బిగ్గెస్ట్ అండ్ కామెడీ అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మధ్య కౌంటర్స్, రోస్టింగ్ మూమెంట్స్, సిచ్యువేషన్ కామెడీ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫోర్స్డ్ కామెడీలా కాకుండా నేచురల్ గా స్టోరీలో బ్లెండ్ అయ్యాయి. యూత్ ఆడియన్స్ కి ఎస్పెషల్లీ ఈ కామెడీ పోర్షన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. చాలా సీన్స్ లో జెన్యున్ గా నవ్వుకునే మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శామ్ కుట్టి క్యారెక్టర్ లో బేసిల్ జోసెఫ్ చాలా నేచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్టూడెంట్ రోల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. కామెడీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ రెండు బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేశాడు. టొవినో థామస్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని బాగా పెర్ఫార్మ్ చేశారు. అందుకే మూవీలో క్యాంపస్ అట్మాస్ఫియర్ రియలిస్టిక్ అనిపిస్తుంది. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే విష్ణు విజయ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి మంచి సపోర్ట్ ఇచ్చింది. కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్, మాస్ మూవీస్ అన్నిటికీ తగ్గట్టుగా బీజిఎమ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ ఎక్కువగా లేకపోయినా వచ్చిన సాంగ్స్ మాత్రం మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాలేజ్ సెటప్, ఫెస్ట్ అట్మాస్ఫియర్, క్రౌడ్ సీన్స్ అన్ని రిచ్గా కనిపిస్తాయి. విజువల్ కలర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీద మంచి ఎనర్జీ ఫీల్ వస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉంటాయి. ఇంకా డైరెక్టర్ అరుణ్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ క్యాంపస్ మూవీని ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాడు. స్టోరీ కంటే ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపించినా మేజర్ పోర్షన్స్ లో ఫన్ ఫ్యాక్టర్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. దానివల్ల చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది మూవీ అనేది లాస్ట్ వరకు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎన్ అబవ్ యావరేజ్ ఫిలిం. స్టోరీ పరంగా కొత్త కాన్సెప్ట్ కాకపోయినా కామెడీ, కాలేజ్ వైబ్స్, ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్ వల్ల వన్ టైం వాచబుల్ గా ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.